నేను శ్రీలత. అయితే నేను మొన్న ఒక వీడియో పెట్టా కదండి, ఇదంతా క్లీన్ చేయించా అని చెప్పా కదా. అయితే ఈ నల్ల టబ్బులు ఉన్నాయి చూడండి, నల్ల టబ్బులు ఇవి వాస్తవానికి ఇక్కడ ఇట్లా ఇట్లా రోల్ ఎక్క ఇక్కడ ఉండేది. అయితే ఈ మధ్య ఏమవుతున్నది, ఈ లైన్ అంతా ఉండేది. ఈ మధ్య ఏమవుతుందంటే చక్కగా పాము వచ్చేసి రోజుకు ఒక్కసారి వస్తుందండి. వచ్చేసి మంచిగా అవుతున్న దీని మీదనో లేకపోతే ఈ సందుల్లో మనం చెట్లకు నీళ్ళు పడతాం కదా, ఆ చల్లదనానికి మంచిగా చెట్లలో పడుకుంటుందండి రోజు. ఆ ఒక్కరోజు నా కళ్ళతో చూసా. కానీ మా రాజేశ్వరి చెప్తుంది, మా రాజేష్ అంట కదా, ఆమె చెప్తుంది అమ్మ రోజు వస్తున్నానని చెప్తుంది. అయితే ఒక్కటి దాని ఎఫెక్ట్ ఏంటంటే మాకు పెట్టుండే కదండి మా కుక్క పిల్ల, అది ఉన్నప్పుడు అసలు పాము కాదు కదా, ఒక ఈగ కాదు కదా, ఒక దోమను కూడా రానిచ్చేది కదండి, అంత సెక్యూర్గా ఉండేది అది. సరే అది ఉంది కదా అని ఇన్ని రోజులు మాకేం పాము గీము భయము. నేనైతే ఒక్కొక్కసారి రాత్రి 8:30 టైంలో కూడా నేను వాటర్ పట్టేదాన్ని ఎటన్నా పోయొచ్చే లేట్ అయితే కనుక. అట్లాంటి ఇదిలో కూడా నాకు భయం అనేది లేదు. ఎందుకో ఈసారి కొంచెం భయం అనిపించి ఆ పెద్ద టబ్బులన్నీ ఇట్లా పెట్టించానండి. చివరికి అక్కడ ఒక 2 పెట్టించాను. ఇవన్నీ ఇట్లా, ఎందుకంటే మనకు మధ్య ప్లేస్ అంతా కొంచెం ఖాళీగా ఇట్లా కనపడేలాగా ఉంటే ఎక్కడ ఏది ఉన్నా కూడా పురుగు పూచి ఏది ఉన్నా కూడా కనిపించే విధంగా అలా ఉండాలి అన్నట్టుగా అట్లా పెట్టేశానండి మొత్తము. ఇంకా ఈ చిన్న చిన్న కొన్ని సర్దాలి, ఎక్కడ టైం దొరకట్లేదండి. తర్వాత ఇటు వస్తే ఒకటి చూపిస్తానండి. మన డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడే ఇట్లా ఏమంటారు పూతకు వస్తుందండి. డ్రాగన్ ఫ్రూట్ చూసారా, పూతకు వస్తుంది ఇప్పుడే. ఇట్లా వచ్చేసి ఇట్లా నుంచి పువ్వు వస్తుందండి. అదండి విషయము. నాకు అసలు ఎన్నడూ మా చెట్లలో మా ఇదిలో ఎన్నడూ నాకు భయం అనేది లేనిది ఈసారి భయం అనేది వచ్చిందండి. చూసారా, ఒక్కసారి దగ్గరికి రండి. మీతో మాట్లాడుకుంటూ నిన్ననే వంకాయలన్నీ కోసేసింది రాజేశ్వరి. మొన్న గోర్జిక్కుడుకాయలు చూసారా, ఒక 4 చెట్లు ఉన్నాయి. 4 చెట్లకు చక్కగా కాయలు వచ్చేసినాయి. ఈ చెర్రీ టమాటాలు అయితే రోజుకు 4-5 అట్లా వస్తుంటే తెంపి అన్నీ స్టోర్ చేస్తున్నానండి. అదండి విషయము. అయితే మనం చెట్లలో దీనివల్ల ఎందువల్ల అంటే ఇక్కడ మాకు మట్టి ప్లేస్ ఉంది కదా, ఆ పందికొక్కులు ఇంతింత వెడల్పుతోటి లోతు రంధ్రాలు చేస్తున్నాయండి. ఆ రంధ్రాలలోకి దాంట్లో నుంచి వస్తుందేమో పాము అని నా అనుమానము. అయితే దానికి ఒకటి నేను ఆర్డర్ పెట్టానండి ఆన్లైన్లో చూసి. అది వస్తే కనుక ఈ పందికొక్కులు ఎలుకలు అట్లాంటివి రాకుండా ఉంటాయేమో అని అనిపిస్తుంది. ఇంకా కొన్ని ఈ లైన్ ఉన్నాయేమో దీని మీద పెట్టేశాను. పుదీనా చాలా ఉందండి, పుదీనా అంతా కొయ్యాలి. 3-4 టబ్బులలో పుదీనా ఉంది, అంతా కోయాలి. అదండి ఈ చెక్కుడు చెట్టు కూడా ఇంకా కాయ అయిపోయింది. నిన్ననే నిన్న అంటున్నా కానీ అది మొన్నటిదండి వీడియో. ఇవన్నీ ఎండిపోయిన కాయలన్నీ తీసి పెట్టింది రాజేశ్వరి. ఆ కాయలన్నీ మనం ఉంచేసుకొని ఇంకా తీగ తీసేయాలి. ఎందుకంటే పైన ఇంకొక 5-6 కాయలు వెళ్తే వచ్చు, అంతే. తీగ అంతా ఎండిపోయింది, తీసేయాలి. ఎక్కడ కూడా నా ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే, నేను మొన్న సర్ది చేయడానికి ఏంటంటే ఎక్కడ కూడా ఇట్లా ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ను కూడా ఇవాళంతా ఖాళీ చేస్తా. అంటే ఇట్లా మనకు క్లియర్ కట్గా కనిపించాలి, ఏది ఉన్నా కూడా అట్లా కనిపించాలి. ఇవన్నీ ఇట్లా పెరిగిపోయాయి కదా, వీటన్నిటిని కట్ చేసి చాలా కుండీలు ఖాళీగా ఉన్నాయి, వాటిల్లో పెడతాయి. ఇప్పుడు ఫ్లవర్ వస్తాయి కదా, సమ్మర్లో బాగా వస్తాయి. అట్లా గజిబిజి అనేది లేకుండా క్లియర్గా ఉండేటట్టుగా చేసుకుంటే, ఒకవేళ దాదాపు నేను మార్నింగ్ టైంలో నీళ్ళు పడతా చెట్లకు. ఎప్పుడన్నా ఈవినింగ్ పట్టాల్సి వచ్చినప్పుడు కూడా పర్లేదు. అక్కడికి మాకు ఇక్కడ బయట నేను 2 లైట్లు పెట్టించుకున్నానండి, ఈ వెలుతురు ఉండాలనే ఉద్దేశంలో. ఇక్కడ ఇది ఉంది చూడండి, ఈ నల్ల సంపు దీని మీద బాగా ఇట్లా మీకు మొన్నటి వీడియోలో చూస్తే తెలుస్తుంది. మొత్తం ఇట్లా దాని నిండా చిన్న చిన్న కుండీలన్నీ పెట్టేసారు దీని నిండా. అంటే ఒక మంచిగా బంచిలాగా బాగుంటుంది కదా అన్నట్టుగా పెట్టా. కానీ వద్దు అనేసి మొత్తం తీసేసానండి. మొత్తం తీసేసి అన్నీ ఇక్కడ సెట్ చేశాను. తర్వాత ఇంకా చిన్నవి ఉన్నాయి కొన్ని, అన్నిటిని మళ్ళీ వీటన్నిటిని కూడా ఇంకా చేయాలి. ఇగో ఇట్లా వైట్ పువ్వులు ఇప్పుడు ఇవన్నీ బాగా వస్తాయండి. మన నేల గులాబీ, గడ్డి గులాబీ అంటారు కదా,
ఇవి ఇప్పుడు బాగా వస్తాయి. వీటన్నిటిని మళ్ళీ మనము మంచిగా చేసి పెట్టుకుంటే ఫ్లవరింగ్ ఉంటాయి. ఇక్కడ ఆకుకూరలు ఉండే కదా, ఒకసారి అట్లా మీకు చూపిస్తా. ఆకుకూరల టబ్బులన్నీ ఇక్కడ చేశానండి, ఇక్కడ సెట్ చేశాను. ఎందుకంటే ఆకుకూరలు కూడా పెద్దగా రావట్లేదు. ఒకటి ఎండకి టమాటా మొక్క చూడండి ఇట్లా ఒల్లిపోయినట్టు అయిపోతుంది. అక్కడ మరీ ఎండ పడుతుంది కదా, ఒల్లిపోయినట్టు అయిపోతుంది. ఈ తోటకూర కూడా అయిపోయింది, విత్తనాలు ఉన్నాయి, విత్తనాలు తీయాలి. ఇంకా తీసేస్తే ఒక 2 నెలల తర్వాతనే మళ్ళీ ఏదైనా వేద్దామని అవుతున్నాయి. దీంట్లోనే ఇంకా కనకాంబరం మొక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అదండి పరిస్థితి. ఆ విషయంలోనే భయమయ్యి, పాము అనే విషయంలో భయమై ఇవన్నీ ఇట్లా వీలైనంత వరకు కొంచెం ఓపెన్ గురించి క్లియర్ గుంచేసి ఇక వీటి కింద కూడా అక్కడ కొన్ని టబ్బుల పైన పెట్టాయి కదా, వాటి స్టాండ్స్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేశాను. అంటే ఏంటంటే నేలంతా కొంచెం చూస్తే క్లియర్గా కనిపించేటట్టుగా చేద్దామనే ఉద్దేశంలో మొన్న కొంచెము ఇవాళ కూడా కొంచెం చేయాలని పెట్టుకున్నాము. ఇంకా ఇవాళ చేసే పనులు కూడా కొన్ని ఉన్నాయి. తప్పకుండా నా వీడియోని రెగ్యులర్గా చూసేవాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు కూడా చూడండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నా ఛానల్ని ఆదరిస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.